ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభుపేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా అపవాది యొక్క విషయంలో మరి దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, సాతాను విషయంలో మరి సంఘం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కొంచెం మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అపవాది విషయంలో క్రీస్తు బిడ్డలు లేక క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా నేర్చుకుందాం, విందాం. దేవునిలో ఎంతో భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, యథార్థమైనటువంటి మనసు కలిగి జీవిస్తున్నటువంటి క్రైస్తవ లోకములో దేవుని గూర్చి మనం ఎంతగా తెలుసుకుంటూ ఉన్నామో, దేవుని యొక్క మనస్సు ఏ విధంగా ఎరిగి ఉన్నామో, ఆయన గొప్ప కార్యాలు ఏ విధంగా గ్రహిస్తున్నామో, అలాగే మన యొక్క విరోధి సాతాను గూర్చి కూడా, అపవాదిని గూర్చి కూడా మనము ఎరిగి ఉండటం అంత అవసరం, తెలుసుకోవడం ఎంతో అవసరం అండి. కాబట్టి బైబిల్ యొక్క వెలుగులో మనము మరి అపవాది విషయంలో దేవుని బిడ్డలంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉందండి. యోహాను సువార్త 8:44 వచనము, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఫస్ట్ నెంబర్ 1 విషయం ఏంటంటే, సాతాను గురించి తెలుసుకునే విషయంలో అపవాది యొక్క ఉనికిని ఎరిగి ఉండాలి. దేవుని బిడ్డలు అపవాది యొక్క ఉనికి ఎరిగి ఉండాలి. వాడి ఉనికి ఏమై ఉంది, వాడి స్వభావం ఏమై ఉంది అని చూసినట్లయితే, మరి సాతాను మరి ఫస్ట్ నుంచి కూడా వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంటండి. ఇక్కడ అన్నాడు యోహాను సువార్త రాస్తూ, యోహాను యొక్క సువార్తలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది అంటే మూల భాషలో ఏముందండి, సాతాను. సాతాను యొక్క సంబంధులు అంటున్నాడండి. తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుచున్నారు. తండ్రి యొక్క దురాశలు అంటే అపవాది తండ్రిగా చేసుకుంటున్నామంట, వాడి యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నామంటండి ఈ లోకము. ఇంకా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆది నుంచి, ప్రారంభం నుంచి కూడా వాడు నరహంతకుడు, మరి నరహంతకుడై ఉండి సత్యము నిలిచిన వాడు కాదు. ఏమాత్రం కూడా సత్యమునందు నిలిచిన వాడు కాదంటండి. నరహంతకుడే ఉన్నాడు అంటే నరులను హంతం చేసేవాడే ఉన్నాడు, సంహరిస్తూ ఉన్నాడు, చంపివేస్తూ ఉన్నాడు, దేవుళ్ళు ఉండకోకుండా తొలగిస్తూ ఉన్నాడు. అపవాది యొక్క గుణాలు, అపవాది యొక్క ఉనికి ఇది. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే ఆది కాండములో ఒక మాట మనము పరిశీలన చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఆది కాండము మరి 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పయుక్తి గలది నేను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిదని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావరు అనగా మీరు వాటిని తినిదనమున మీ కన్ను తెరవబడిననియు మీరు మంచి చెడ్డను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, అపవాది యొక్క ఉనికిని మనం పరిశీలన చేసినట్లయితే, వాడు అబద్ధికుడు, నరహంతకుడు, అబద్ధానికి జనకుడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఆది కాలంలో మరి అవమ్మ దగ్గరికి వచ్చేసేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? మీ దేవుడు ఈ తోట ఫలాల్లో నుంచి ఏమైనా తినొద్దని చెప్పాడా అని అడుగుతూ ఉంది.
అడుగుతున్నప్పుడు అవ్వ మాట్లాడుతూ ఉంది, మేము సావకుండా నిమిత్తము ఆ యొక్క ఫలమును తినొద్దనియు ముట్టుకోవద్దనియు మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అని చెప్పినప్పుడు అప్పుడు అపవాదం అంటూ ఉంది సాతాను, మీరు చావనే సావరు, మీరు తిన్నప్పుడు మీరు దేవతలైపోతారు, మీరు మంచి చెడ్లు ఎరిగిన వారే ఉంటారు. అందువల్ల ఆ సంగతి తెలిసి మీ దేవుడు ఆ పండు తినొద్దని చెప్పాడు అని చెప్పి ఇంకా మరికొన్ని మాయ మాటలు జోడించి సాతాను లేక సర్పము ఆ యొక్క అవ్వమని మోసపరిచి తినేటట్టుగా ప్రేరేపించాడు. దేవుని బిడ్డలారా, ఆ విధముగా అవ్వమును భ్రమపరుస్తూ అబద్ధాలు కల్పించి చెబుతూ మీరు దేవతలైపోతారని చెప్పేసి, మీరు గొప్పవాళ్ళు అవ్వటం ఇష్టం లేదు కాబట్టి మీ దేవుడు తినొద్దు అని చెప్పాడని చెప్పేసి, మరి మీరు మంచి చెట్లు కూడా ఎన్నివారే ఉంటారు కనుక అలా ఉండకూడదని చెప్పేసి ఆ పండు తినొద్దు అన్నాడని చెప్పేసి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క సాతాను అవ్వమ్మను ప్రేరేపిస్తూ ఉంది. అప్పుడు అవ్వమ్మ వెళ్ళిపోయి ముట్టుకుంది, చచ్చిపోలేదు, తిన్నది, ఆమెకి ఏమీ కాలేదు. ఆ తర్వాత ఆ పండ్లు ఆదాము కూడా పెట్టిందంటండి. ఆదాము కూడా పెట్టినప్పుడు ఆదాము తిన్నాడు, అప్పుడు వారి కళ్ళు తెరబడ్డాయి. దేవుడిని యెహోవా మరి నరుని చేసిన తర్వాత ఆ యొక్క ఉద్యానవనంలో ఉంచినప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆదాముతో, మీరు చావుకున్నట్లు ఈ తోట మధ్యలో వృక్షపండాన్ని తినొద్దు, తింటే నిశ్చయముగా చచ్చిపోతావని ఆదాముకు ఆజ్ఞాపించినప్పుడు మరి ఆదాము కూడా తిన్నప్పుడు దేవుని బిడ్డలారా వారి కళ్ళు నిజముగా తెరవబడ్డాయి. వారిలో ఉన్న మహిమ వస్త్రము, వారిని కప్పిన మహిమ వస్త్రము ప్రభావము వారిలో నుంచి తొలగి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు జీతము మరణము. దేవుని బిడ్డలారా, శారీరక మరణము సంప్రాప్తమైంది. వారు చేసిన పాపమును బట్టి రెండో మరణానికి కూడా వాళ్ళు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. అందువల్ల ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఆ తోటలోనే వారు ఉంటూ ఉన్నారు. దేవుడు వచ్చాడు, పిలిచాడు, భయపడిపోయి దాక్కున్నారు. దాక్కున్నప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు? అయ్యా నేను చూస్తున్నా భయం వేస్తూ ఉన్నాను. అప్పుడు నేను తినొద్దన్న పండు తిన్నావా? అయ్యా నేను తిన్నాను ప్రభుని ఏమాత్రం క్షమాపణ అడుక్కోకుండా నీవు నాకు సహాయకంగా ఉండటానికి ఇచ్చిన స్త్రీ పెడితే తిన్నాను. ఏమ్మా స్త్రీ ఏం చేశావు? సర్పం నన్ను మోసపుచ్చింది. మరి సర్ప పని ఏంటి? సాతాను పని. వాడి పని అంతా మోసం చేసే పని. లేచిన దగ్గర నుంచి ఎవరిని పాడు చేయాలా, ఎవరిని కూల్చాలా, ఎవరిని నాశనం చేయాలా, ఎవరిని నరకానికి తీసుకువెళ్ళాలని చెప్పేసి వారి ప్లాన్ పన్నాగమై ఉందని. కాబట్టి ఈ యొక్క అపవాద యొక్క ఉనికి విషయంలో చూసినట్లయితే వాడు అబద్ధికుడే ఉన్నాడు, వాడు మోసపరుసు ఆత్మై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ విధముగా అవ్వాదములను మోసం చేశాడు. మరి వారు చేయి చాచి జీవవృక్ష పండు కూడా తింటారేమో చెప్పేసి దేవుడు ఆ తోట నుంచి బయటికి పంపించి ఆ తోట చుట్టూ కూడా అగ్ని దేవదూతలను కంచిగా ఉంచి వారిని కష్టపడి పనిచేసుకోవాలని చెప్పేసి ఒక జంతు చర్మపు చొక్కాలు కుట్టించి వారికి అప్పగించి వారిని బయటికి పంపించినట్లుగా మనం చూడొచ్చు. సాతాను అన్నాడు, అందుకనే నీవు నా బిడ్డలను మోసం చేసావు కాబట్టి ఇక నుంచి నీవు కాళ్ళతో కాదు పొట్టతో పాగుతావు, మట్టి తింటావు అని చెప్పేసి సర్పమునకు ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలారా, అయితే నీవు వాని మడిమిని కాటు వేస్తావు, అది నీ తలను సితక పొడుస్తుంది అని చెప్పేసి దేవుని బిడ్డలారా మరి దేవుడు సెలవిచ్చాడు. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం అన్నాడు. ఈ స్త్రీ అంటే ఇక్కడ అది అంటే ఎవరంటే సంఘము. ఆ సర్పము సాతాను కాటు వేయడానికి వస్తూ ఉంటుంది. మనం దాని తలను కొట్టే వాళ్ళంగా ఉండాలి, దాన్ని సంహరించి జయించే వారంగా మనం ఉండాలన్నమాట. సాతాను యొక్క ఉనికిలో ప్రాముఖ్యమైనది దాన్ని జయించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రార్థనా శక్తితో, విశ్వాసముతో, భక్తి జీవితంతో, పరిశుద్ధ జీవితంతో దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభావం మహిమను మనం పొందుకుని దాన్ని ఎదిరించే బిడ్డలుగా ఉండాలని మనం చేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము
8వ వచనం చదువుతున్నానండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. చూసారండి? మరి అపవాది అంటే ఇక్కడ సాతాను అని మనము చూడొచ్చు. సాతాను మొదటి నుంచి ఏం చేస్తూ ఉన్నాడంటే పాపము చేయుచున్నాడు. పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవరు అంటే అపవాది సంబంధి. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క వాక్యం చదివిస్తూ ఉంది, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. అపవాది యొక్క క్రియలు లయం చేయటానికి, కాల్చివేయటానికి, విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంట. అపవాది ఎలాంటి వాడంటే మరి వాడు పాపము చేసేవాడు, పాపమునకు బానిసలుగా చేసేవాడు, పాపమును పడవేసేవాడు, దుష్టుని ప్రేరేపిస్తాడు. అసాధారణ ప్రేరేపణ నుంచి మనం విడుదల పొందే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి యేసయ్య సహాయంతో మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క సాతాను యొక్క ఉనికిని ఎరిగి ఉండాలా. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం ఈ మాట రాయబడిందండి. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుసు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగడ సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకంలో దేవుని సింహాసనాన్ని ఆశించినటువంటి యొక్క ఆది ఘటాసమైనటువంటి లూసిఫర్ దూత పరలోకములో ఒక భీకరమైన యుద్ధం జరిగిందండి. మొదటిగా ప్రప్రథముగా ఆ పరలోకంలో యుద్ధం చేసినప్పుడు ఆ పరలోకంలో అపవాది తన దూతలు కూడా మరి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు మరి దేవుని యొక్క సముఖములో నిలబడిన మిఖాయిల్ డిపార్ట్మెంటు వారి దూతలందరూ కూడా కలిసి మరి సాతాను మీద యుద్ధం చేసినప్పుడు, అపవాది మీద యుద్ధం చేసినప్పుడు, లూసిఫర్ యుద్ధం చేసినప్పుడు అది దాని సైన్యము కూడా ఓడిపోయినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఘటాసర్పము లూసిఫర్కి సాదృశ్యమై ఉంది. ఆ పరలోకం నుంచి భూలోకానికి అది పడద్రోయబడింది. మధ్యాకాశంలో అది నివాసము ఏర్పాటు చేసుకుంది. అది దాని దూతలు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది. ఆ 12వ వచనం చూసినట్లయితే, అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అందుకు పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. చూసారండి, ఆ పరలోకం నుంచి భూమి మీద పడద్రోయబడినప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేసి గెలిచినటువంటి ఓడిపోయినటువంటి ఆ యొక్క సాతాను దూత దేవుని మీద కోపంతో ఏదైనా మనంలోకి వచ్చి తన కుమారుడు ఆదాముని అవమ్మను భ్రష్టత్వం పట్టించింది, పాపము చేయించింది, చెడు మార్గం నడిపించింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే జీవరక్ష పండు కూడా తినిపించి వారికి అసలు మరణం లేకోకుండా చేసి దేవుడికి సంపూర్ణంగా దూరం చేయాలని వాడి పన్నాగం అక్కడే ఉన్నాడంట దేవుడు వచ్చే వరకు. ఈలోపు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ముగ్గురికి కూడా తీర్పిచ్చాడు. అలామా నేను చేయొద్దన్న పని చేసావు కాబట్టి నువ్వు చెమటోచ్చి నీ జీవితాంతకాలం కష్టపడి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. అవమాన మాట వినుకోకుండా నువ్వు సర్ప మాట విని సర్పంతో మోసపరచబడి నువ్వు తినొద్దన్న పండుతున్నావు కాబట్టి నీ భర్త వల్ల నీకు వాంచగలిగింది, నీ ప్రసవేదను హెచ్చిస్తాను అని చెప్పాడు. నువ్వు భయంకరమైన నొప్పులతో నువ్వు బిడ్డని కంటావు అన్నాడు. సర్పాన్ని శపించడిందని చెప్పాను, నువ్వు మట్టు తింటావు, నువ్వు పొట్టతో పాకుతావు, నీ బుద్ధి అది కాబట్టి అని దేవుడు దానికి పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి దుష్ట సాతానుడు పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు వాడికి శక్తి చాలక ఓడిపోయి పడిపోయి వాడి రూపమే మారిపోయి వికృత రూపంతో
మరి మధ్యాకాశంలో వాయుమండలంలో దాని యొక్క స్థావరం ఏర్పాటు చేసుకుని మరి భూమి మీద మనుషులను రకరకాలుగా శోధిస్తూ ఉన్నాడు, రకరకాలుగా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిని పాడు చేస్తూ ఉన్నాడు దుష్టుడు. అందుకే పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించి సంతోషించండి అని అంటూ మరి ఇక్కడ భూమి గురించి మాట్లాడుతున్నారు. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకని భూమికి శ్రమ అంటే, భూలోకంలో మనుషులకు శ్రమ అంటే, అపవాదంట తనకు సమయం కొంచెమే తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాడండి. మన యొద్దకు దిగి వచ్చాడు కాబట్టి మనకు శ్రమ, ఆ శ్రమను తప్పించబడటానికి మనం ఏం చేయాలి అంటే, అపవాది విషయంలో మరి మనము దాని యొక్క ఉనికి ఎరిగి ఉండాలా, ఉనికి ఎరిగి ఉండాలి. వాడు జనాన్ని నాశనం చేయటమే, మనుషులను పాడు చేయటమే లక్ష్యంగా పెట్టుకుని మరి వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా దేవుని యొక్క సహాయం కోరుకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 విషయం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 2:11 చదువుతున్నానండి. 2:11. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. దేవుని బిడ్డలారా, మరి అపవాది యొక్క తంత్రాలు ఎరిగి ఉండాలి. మనము అపవాది యొక్క తంత్రాలు ఎరిగి ఉండాలి. ఫస్ట్ది అపవాది యొక్క ఉనికి ఎరిగి ఉండాలా. రెండవది తంత్రాలు ఎరిగి ఉండాలి. అపవాది ఎటువంటి తంత్రాలు కలిగి ఉంటుంది, ఎటువంటి తంత్రాలతో మోసపడతా చూస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను యొక్క తంత్రంలో మనం ఎరిగిన వారము కాము. ఎరిగి ఉండాలి. కాబట్టి మనం ఒకరికొకరు పౌలు గారు ఎలా క్షమించారో సంఘాన్ని, మనం కూడా ఒకరిడలో ఒకరు క్షమాభిక్ష పెడుతూ క్షమాపణ కలిగి, ఆ సమాధానం కలిగి, శాంతి కలిగి, నెమ్మది కలిగి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే దాని తంత్రాలు మనం ఈజీగా ఎరిగి ఉంటాం, తెలుసుకుంటామండి. మరొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మంచి మాటను దేవుడు రాయించాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుతానండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాదాన్ని అక్కడ ఫుట్నోట్లో ఒకటి ఉంది. సాతాను యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలంటే, సర్వాంగ కవచం మన ఒంటి నిండా కూడా దేవుడిచ్చి ఆయుధాన్ని ధరించుకోవాలంటే, సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్లయితే దాని యొక్క తంత్రాలను మనము తెలుసుకుంటాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2-3 చదువుకుందామండి. దైవాశక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసింది. కానీ చూశారండి, ఎంతో ఆసక్తితో అనేక శ్రమలు కోర్చి అనేక ప్రయాసలు పడి అపోస్తలుడైన పౌలు గారు దేవుని బిడ్డలారా పవిత్రురాలైన కన్యకనుగా ఎటువంటి పాపము లేకుండా, నియమక్రమ లేకుండా, శాపము లేకుండా యథార్థమైన ప్రేమ కలిగి యేసుక్రీస్తుతో ప్రదానం చేయాలని చెప్పేసి మనను మరి ఏర్పాటు చేశాడంటే ప్రదానం చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, చూసారండి ఏ విధంగా అయితే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచిందో అలాగేనంట మన మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళతల నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. పవిత్రత నుండి, సరళత నుండి, పవిత్రత నుండి ఏమంటాడండి? ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. ఏ విధంగా అపవాదమును మోసం చేసిందో సర్పము, అలాగే ప్రదానం చేయబడినటువంటి మనము క్రీస్తుకి వధువుగా మనల్ని కూడా పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి, విశ్వాసం నుంచి
క్రీస్తు యొక్క సరళత నుండి తొలగించాలి అని చెప్పేసి వాడు పన్నాగం పట్టిండంట దుష్టుడు. అందుని బట్టి నాకు భయం వేస్తుంది అన్నాడు అపోస్తలుడు పౌలు గారు. మీరు ఎక్కడ పడిపోతారో, ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ అపవిత్రులు అయిపోతారో, ఎక్కడ అపవాది యొక్క గుంటలో గోతులో పడిపోయి నశించిపోతారని చెప్పేసి నేను భయపడుతున్నాను. పౌలు గారు ఆ విధంగా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. పవిత్రమైన కన్నికగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు సంఘాన్ని. కళంకం లేనిదిగా, ముడత లేనిదిగా, అపవిత్రత లేనిదిగా, లోకానికి చోటు లేనిదిగా దేవుల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కోరిక తీర్చడానికి ఆ పౌలు గారు కృషి చేస్తూ ప్రయాసపడుతూ ఎంతో సేవ చేస్తున్నాడండి పౌలు గారు. ఒకటి అపవాది ఉనికి ఎరిగి ఉండాలి, రెండోది అపవాది యొక్క తంత్రాలు ఎరిగి ఉండాలి, మూడోది చూద్దాం ఎఫెసీ పత్రిక 4:27లో ఎఫెసీ పత్రిక 4:27 చదువుతున్నానండి. అపవాది చోటీకుడి దొంగలివాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. అపవాదికి చోటీకుడి దొంగలివాడికి మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం అంటండి. తన చేతులతో మంచి పని చేయాలంటండి, కష్టపడి పని చేయాలంటండి. మీరు దేవుని బిడ్డలారా, అపవాది చోటు ఇవ్వకూడదు. ఇక్కడ 3వ పాయింట్, అపవాది చోటు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ దొరికిద్దని దొంగలి ఇష్టం కోసం కాదు, కానీ ఎవరైనా పెడతారని చెప్పేసి ఆశించే ప్రకారం కాదు, కానీ మన చేతులతో దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కష్టపడి ఉండాలంట. ఎవరైనా కష్టపడలేని వాళ్ళు ఉంటే నువ్వు కష్టపడి వాళ్ళకి సహాయం చేసే బిడ్డగానే ఉండాలంట. ఎందుకంటే అపవాదికి చోటు ఇవ్వకుండా నిమిత్తము క్రీస్తు ప్రేమ మనం చూపించేవారుగా ఉండాలంట. సాతానికి చోటు ఇవ్వకోకుండా మనము జాగ్రత్తగా ఉండాలంట. ఇంకా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ చదువుతున్నానండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంత కాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. ఇక్కడ దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే భార్యాభర్తతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఉభయుల సమ్మతి చొప్పున మీరు ఎడంగా కొంతకాలం ఉన్నా పర్లేదు, విడివిడిగా ఉన్నా పర్లేదు, ఏదైనా అవసరమైనప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు మీ మనస్సు నిలపలేనప్పుడు మరలా మీరు కలుసుకోవాలి. మీ దాంపత్యాన్ని మీరు కొనసాగించాలి. మీ సంసార ధర్మాన్ని మీరు భార్యాభర్తలో కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ కాదు, నేనే మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. కారణం ఏంటంటే మరి అక్కడ ఆదాము లేనప్పుడు, దేవుడు రానప్పుడు సాతాను అవమను ఈజీగా మోసపరిచిందండి. కాబట్టి నీ మనస్సు నిలపలేనప్పుడు, నీ మనస్సు మల్యము చెందకూడ నిమిత్తము మరి భార్యాభర్తలు ఏం చేయాలి అంటే వారు వారి ధర్మమును నెరవేరుస్తూ ఉండాలి. సాతాను చోటు ఇవ్వకోకుండా మీ కర్తవ్యాన్ని మీరు నెరవేరుస్తూ ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. కలుసుకోనండి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది పౌలు గారి ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే సాతాను మిమ్మలను మరి శరపకుండా నిమిత్తం, మీ మనస్సు మరి అపవిత్ర చందకుడి నిమిత్తము నేను ఈ మాట చెప్తున్నాను అంటాడండి. అపోస్తల కార్యాలు 5:3 చదువుతాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాసుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్ద నేనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారికందరికీ మిగిలిన భయం కలిగెను. అప్పుడు పడుసువారు లేచి వారి బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కాలంలో
వారికి ఉన్న భూమిని ఏం చేసేవాళ్ళు అంటే అమ్మేసి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టేవారు. అపోస్తులు వారు అక్కడే కొలది పంచిపెట్టేవాళ్ళండి. ఇది అప్పుడున్నటువంటి నియమం. అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి మరి ఆ విధంగా మరి వీళ్ళు చేసినప్పుడు అననీయ సప్పీర ఒక ఫ్యామిలీ ఉంది, భార్య భర్తలు. వీరు కూడా వారికి ఉన్న భూమిని అమ్మారు. అమ్మిన దాంట్లో వీరిద్దరూ డిస్కషన్ చేసి కొంత మనకు అవసరమైద్దేమని చెప్పేసి దాచుకున్నారంట. మరికొంత తీసుకెళ్లి అపోస్తుల పాదానికి పెట్టారంట. అప్పుడు అపోస్తుల పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు, అననీయ, మీరు ఎందుకు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు? ఎందుకు మోసం చేసి ఉన్నారు? మీరు అమ్మినప్పుడు ఆ డబ్బు మీదే కదా, మీరెందుకు ఇలాగా దిగజారిపోయారని చెప్పేసి గద్దించగానే అననీయ డామును పడిపోయి ప్రాణం విడిచి చనిపోయాడు. సాతాను ఎందుకు నిన్ను మోసం చేసిందని మాట్లాడుతున్నాడు. సాతానే ప్రేరేపించింది. సాతానే వారి యొక్క మనస్సుని కలుషితం చేసింది. ఈలోపు చనిపోగానే అననీయను పరుశువారు బట్టతో చుట్టూ తీసుకెళ్ళిపోయి మరి పాతిపెట్టి వచ్చారు. ఆ పాతిపెట్టిన వాళ్ళు గుమ్మం దగ్గరికి వచ్చే లోపులోనే ఏం గారు వచ్చింది, సపీరా. వచ్చినప్పుడు మీరు అంతకైనా అమ్మారా అన్నప్పుడు ఆమె కూడా అంటుంది, మేము ఎంతకే అమ్మామన్నప్పుడు నీ భర్తను మోసుకొని పోయిన వారి పాదాలు వాకిట్లో ఉన్నవి నిన్ను కూడా మోసుకొని పోదురుగా కనగానే ఆమె కూడా డామును పడిపోయి ప్రాణం విడిచి చనిపోయిందని. సంఘం అంతా గజ 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 ఉనికిపోయారంట. అప్పుడు చూసారా, దుష్టుడు రకరకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవునికి విరుద్ధంగా మనం ఏమి చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని చోటు ఇవ్వకూడదు. డబ్బులు దాచుకుని అపవాదికి చోటిస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు. బైబిల్ చెబుతూ ఉంది, లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకునే మనకి ఏమి ప్రయోజనము ఏమన్నా ఉందంటారా? ఏమీ లేదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలో మరొక మాట మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదుగుతూ తిరుగులాడుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలగవారిగా ఉండకపోతే, వెలుగు కలిగి ప్రార్థన చేయకపోతే, యథార్థమైన జీవితం లేకపోతే, పరిశుద్ధమైన జీవితం లేకపోతే మీ విరుద్ధమైన అపవాదంట ఎవరిని మింగుదామని చెప్పేసి గర్జించే సింహంలాగా వెదుగుతూ తిరుగులాడుతున్నాడు. ఎవరు దొరకకపోతే వెదుగుతున్నాడంటే వాడు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని దేవుని బిడ్డలారా, అపవాదికి చోటు ఇవ్వకోకుండా మనం చాలా నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుగుగా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోకుండా, తప్పిపోకుండా, దిగజారిపోకుండా మనం జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే బిడ్డలుగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను, మనం చేస్తున్నాను. ఇది మూడో విషయం అండి. ఒకటి, అపవాది యొక్క ఉనికి ఎరిగి ఉండాలా. రెండోది, అపవాది యొక్క తంత్రాలు తెలుసుకుని ఉండాలా. మూడోది, అపవాదికి చోటు ఇవ్వకూడదు. నాలుగోది కూడా మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నానండి. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మొదలగినట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచము ధరించుకొనుడి. అపవాదిని ఎదిరించాలంటండి. 4వ పాయింట్, అపవాదిని ఎదిరించాలి. వాడిని ఎదిరించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నానండి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది ఎదిరించాలని దేవుని బిడ్డలారా, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రెండోది, దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడి ఉండాలి. ఎలా ఎదిరించాలి అంటే బలమైన ప్రార్థన జీవితంతో కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విధంగా ఎదిరించినట్లయితే వాక్యం అనే ఖడ్గమును పట్టుకుని, విశ్వాసం అనే డాలు పట్టుకుని, దేవుని బిడ్డలారా, రక్షణ శిరస్త్రావణం పట్టుకుని నువ్వు వాడిని ఎదిరించాలి.
అప్పుడు సర్వాంగ కవచం అనేది నీకు ఉంటుంది. వాడు నిన్నేమి చేయలేటప్పుడు వాడు పారిపోతాడు, నిన్ను చూసి వణిగిపోతాడు. నిన్ను చూసి నీకు ధైర్యంతో దేవుడిని నింపుతాడు, బలంతో నింపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించాలి. మత్తయి సువార్త 4:10 కూడా చూసినట్లయితే మంచి మాట ప్రభు వారు అక్కడ పలుకుతారు. మత్తయి సువార్త 4:10 యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభుని దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడినను. చూశారండి, దేవుని శోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట, నీ దేవుడైన యెహోవాకి మొక్కి, దేవునికి మొక్కి ఆయన్ని సేవించాలని వాక్యంలో రాయబడి ఉంది. నా వెనకకి పొమ్ము, గెట్ అవుట్. సాతానుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని దూతలు వచ్చి యేసయ్యను అక్కడ బలపరచగా చూస్తూ ఉన్నాం. మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు 40 రోజులు ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా ఒకే బండ మీద కూర్చుంది ప్రార్థనలో గడిపినప్పుడు సాతానుగాడు ఉపవాసం సాధించిన తర్వాత ఇక్కడ సాతానుకి దేవునికి జరిగినటువంటి డిస్కషన్లో దేవుని బిడ్డలారా, నా వెనకకు పొమ్ము అని పలికాడు. నీ దేవునికే మొక్కాలని ఉంది, తెలుసుకో. అపవాదిని ఎదిరించేవారముగా మనం ఉండాలి, ఎదిరించేవారముగా ఉండాలి దేవుని బిడ్డలారా. చివరికి 5వ పాయింట్ చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6:12 చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6:12 చదువుతున్నాను. ఏలయనగా మనము పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలం దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దర్జి కట్టుకుని నీతిను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నివాములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రావణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. చూశారు దేవుని బిడ్డలారా, అపవాదితో పోరాడాలండి, పోరాడాలి. ఎలా పోరాడాలంటే ఇప్పుడు చెబుతూ వచ్చాడు, నీలో విశ్వాసం ఉండాలా, శిరస్త్రావణం ఉండాలా, ఆత్మఖడ్గం ఉండాలా. అపవాది యొక్క దుష్టి యొక్క అగ్నిబడాల మొత్తాన్ని చల్లార్చడానికి, వాడిని ఎదిరించడానికి నీలో ఈ యొక్క ఆయుధాలు మొత్తం కూడా నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలండి. విశ్వాసం సలిగిన, పరిశుద్ధ జీవితంలో కోల్పోయిన, వాక్యం లేకపోయినా, సంఘ సహవాసం లేకపోయినా, రక్షణ నువ్వు పోగొట్టుకున్నా సాతానుకు బందీ అయిపోతానికి నీకు అవకాశం ఉంటుంది. సాతానికి చోటు ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధమైన జోడు ఉండాలి. నువ్వు సువార్త ప్రకటిస్తుంటావు, విశ్వాసము చల్లారిపోకూడదు, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా, నువ్వు పొందుకున్న రక్షణను కాపాడుకుంటూ ఉండాలా, వాక్యాన్ని బైబిల్ చదువుతూ ఉండాలా. ఇటువంటి అప్పుడు ఈజీగా నువ్వు అపవాదిని ఎదిరించగలవు, అపవాదిని జయించగలవు. దేవుని బిడ్డలారా, కొరింథీ 2వ పత్రిక 10వ పత్రిక 10వ అధ్యాయము 3 చదువుకుందాం. మేము శరీరుల దారమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగా జాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. దేవుని బిడ్డలారా, మేము శరీరధారమై నడుచుకుంటానికి శరీర ప్రకారం యుద్ధం చేసుకోవడం కామన్నాడండి. మా యుద్ధోపకరణం శరీర సంబంధమే కాదు.
ఇది పరసంబంధమైనవి, వాక్యానుసారమైనవి ఆయుధాలు మనం చేపట్టే వారంగా ఉండాలా. అప్పుడు దుష్టుని, సాతాన్ని ఈజీగా మనం జయించగలం, ఎదుర్కోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏ విధంగా మనం జయించాలంటే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 32-33 చదువుతానండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి? మృతులు లేపబడని యెడల రేపు చనిపోదము కనుక తిందుము త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు చిక్కుగలడక ఇట్లు చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలయ్య గారు అంటున్నాడు, నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి? ఏ మృగాలు అంటే సాతానుతో లేక సాతాను సంబంధులతో. వాళ్ళ పైకి మనుషులే కానీ లోపల మృగము లాంటి ఆత్మ కలిగి ఉన్నారు. వాళ్ళతోనే పోరాడితే నాకు లాభం ఏంటి అంటున్నాడండి. మృతులు లేపబడిన యెడల రేపు చనిపోదము కనుక తిందుము త్రాగము. మృతులు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారండి. పునరుద్ధానం ఉంది రేపు. ఈ జీవితం దేవుని కొరకు జీవిస్తే మనం చనిపోయిన తర్వాత సమాధిలో ఉన్న ఏసే 2వ రాకడ వచ్చినప్పుడు మరలా బ్రతుకుతామండి, తిరిగి లేస్తాం. తిరిగి లేచి మహాలోకానికి వెళ్తాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోకంలో నిరంతరం ఉంటాం, యుగాలు తరతరాల్లో ఉంటాం. అంతం లేని రాజ్యం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా అపవాదితో పోరాడాలి, అపవాదిని జయించాలి. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఎలా జీవించాలో క్రీస్తు ప్రభు వారు మనకు నేర్పారు. అపోస్తలుడైన పౌలు గారు నేర్పారు మన కోసం. కాబట్టి నీ జీవితంలో దేవుని బిడ్డలారా, మరి అపవాది యొక్క విషయంలో మరి దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉండాలి అంటే, అపవాది యొక్క ఉనికి ఎరిగి ఉండాలా 1, అపవాది తంత్రాలు ఎరిగి ఉండాలా 2, అపవాదికి చోటివ్వకూడదు 3, అపవాదిని ఎదిరించాలి 4, తర్వాత అపవాదితో పోరాడాలా. ఈ భూలోకం ఉన్నంతకాలం దాంతో ఈ పోరాటాన్ని గెలిచి ఈ పోరాటంలో జయం పొంది దేవుని యొక్క సన్నిధికి, రాజ్యానికి వెళ్ళే బిడ్డగా మనం వెళ్ళేవారంగా ఉండాలండి. పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడితని నా కొరకు తుదముట్టించుతని, ఇక మీద నా కొరకు జీవికిరీటం ఉంది. పౌలు గారిలాగా మనకు కూడా జయ జీవితం కలిగి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్న మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈ వాక్యాన్ని ప్రభావ మాకు వివరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ ఆత్మ స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభావ వినిన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించి ఆస్వాదించండి ప్రభా. అయ్యా, దుష్టుని యొక్క బంధకాల మొత్తం జయిస్తారని కృప చూపండి ప్రభా. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం తెచ్చండి ప్రభా. అస్వస్థకున్న స్వస్థపరచండి మా ప్రభా. అయ్యా, సంతానం బిడ్డలు సంతానం కలిగించండి. వివాహం లేని బిడ్డలకు వివాహాలు కలిగించండి ప్రభా. అయ్యా, రకరకాలైన ఇబ్బందులతో, ఇరుగులతో, సమస్యలతో పట్టిమిట్టాడుతున్న వారికి విడుదల ఇచ్చేయండి ప్రభా. కృప చూపండి ఆయన. మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయండి అయ్యా. మహిమ ఘనత ప్రభావాలు పొందమని. ఎడ్యుకేషన్ చేస్తున్న వారికి మా ప్రభావం యొక్క ఎడ్యుకేషన్ తోడుకుండడం ఆయన. వ్యవసాయం చేసిన వారు తోడుకుండడం మా ప్రభావ. జాబ్ వాళ్ళు ఉండకుండా జాబులో తోడుకుండడం మా ప్రభావ. రాకపోకలు తోడుకుండడం మా ప్రభావ. అనారోగ్యంతో అస్వస్థ ప్రభావ ఆయన హాస్పిటల్ బాధపడుతున్న వారిని కూడా స్వస్థపరచడం ప్రభావ. మంచి ఆరోగ్యం చేకూర్చండి ఆయన. మహిమాగల ప్రభావాలు పొందండి. మా దేశాన్ని కాపాడుతూ రక్షిస్తురండి, ప్రపంచాన్ని కాపాడుతూ రక్షిస్తురండి ప్రభు. మీకే వందనాలు చెల్లిస్తూ వివరించిన వర్తమాన మాత్రంలో ముద్రించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. కుమార పరిశుద్ధాత్మక సహవాసము మనందరికీ లోపల సకల పరిశుద్ధులు నడిపించును గాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.